సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. చూస్తుంటే మొత్తానికి వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆసక్తికరమైన క్లాష్ తప్పేట్టు లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నటసింహ బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగటం దాదాపు ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. నాన్నకు ప్రేమతో షూటింగ్ మొదలు పెట్టినప్పుడే సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేస్తామని డేట్ అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. డిక్టేటర్ సినిమా మొదలైనప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానికి సంబంధించి క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. కానీ బాలయ్య బాబు కోఆపరేషన్ తో సినిమా చకచకా కంప్లీట్ అయిపోతూ వచ్చింది. డిసెంబర్ నాటికి సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది అని చిత్ర యూనిట్ చెప్తూ ఉండటం కనిపిస్తా ఉంది. రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంటే వదులుకోకూడని సీజనే సంక్రాంతి. అవకాశం కుదురుతున్నప్పుడు ఎవరు మాత్రం వదిలేయాలనుకుంటారు? ఆ ప్రకారమే డిక్టేటర్ సంక్రాంతి బరిలోకి దిగింది. జనవరి 14న సినిమాని విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 20న డిక్టేటర్ ఆడియో వేడుకని ఘనంగా జరపాలి అన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఇలాంటి ప్లాన్ తోనే నాన్నకు ప్రేమతో టీం కూడా ఉంది. కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి హీరోల పోరు తప్పకపోవచ్చు అని విశ్లేషణలు మొదలయ్యాయి. సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లో రెండు పెద్ద సినిమాలు ఈజీగానే గెటాన్ అయిపోతాయి. ఎందుకంటే సెలవుల్లో ఉన్న ప్రేక్షకులు రెండు సినిమాల్ని చూడటానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. బాగుంటే రెండు సినిమాల్ని సూపర్ హిట్ చేస్తారు. పోతే రెండు సినిమాల్లో ఏ ఒక్కదాని ఫలితమైన అటు ఇటు అవుతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని మూలంగా ఫలితం బాగాలేని సినిమా భారీగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు అనే పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల పాటు ఆ సినిమాని ఆడనివ్వాలి, కావాల్సిన థియేటర్ లో ఉండనివ్వాలి అని అన్కండిషనల్ రూల్ ఒకటి హాలీవుడ్ సర్కిల్ లో చలామణిలో ఉంది. కానీ అప్పుడప్పుడు హీరోలు కొంత పంతాలకు పోయి సీజన్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఉత్సాహాన్ని ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోతే ఇక్కడ పరిస్థితి వేరు. ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తల్లపడటం అనేది రీసెంట్ టైమ్ లో ఎక్కడా జరగలేదు. వ్యాపారంగా చూసుకుంటే దీన్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు. కానీ నందమూరి కుటుంబం అనే విషయానికి వచ్చేప్పటికీ బోల్డ్ అన్ని లెక్కలు లైన్ లోకి వస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య బాబుకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఆ విభేదాలని ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్, దాని చుట్టూ ఏర్పడే పరిస్థితుల్ని బట్టి ఇవాల్యుయేట్ చేసే అవకాశాన్ని అందరూ చక్కగా తీసుకుంటారు. ఇప్పటికే ఆ హడావిడి మొదలైంది. బాబాయ్ అబ్బాయి యుద్ధం అంటూ ఎవరు వేలో వాళ్ళు కథనాలు పుట్టించేస్తున్నారు. పరిస్థితులు డిమాండ్ చేసి రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాబాయ్ అబ్బాయి మధ్య కయ్యం ఉన్నట్టే కథనాలు వస్తాయి. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గితే నందమూరి వారి ఆత్మీయతను హైలైట్ చేస్తారు. చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఏ విషయానికి అవకాశం కల్పిస్తారో. నాకైతే ఏమనిపిస్తుంది అంటే సంక్రాంతికి రెండు సినిమాలు రావాలి, వచ్చి సూపర్ డూపర్ హిట్లు అవ్వాలి. తెలుగు సినిమాలకు సంబంధించి ఒకేసారి విడుదలైన రెండు చిత్రాలు సూపర్ హిట్ అవటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు. అలా అయితే నందమూరి కుటుంబం పేరు మీద ఓ కొత్త రికార్డ్ క్రియేట్ అవుద్ది కదా. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.